తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఢిల్లీలో చక్రం తిప్పారా? రేవంత్ రెడ్డి సర్కారు కొలువుదీరిన తరువాత కూడా డీజీపీగా రవి గుప్తా కొనసాగడానికి కారణం ఏంటి, అసలు తెర వెనుక జరుగుతున్నటువంటి రాజకీయం ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఢిల్లీలో చక్రం తిప్పారా ఏఐసిసి దగ్గర? రేవంత్ రెడ్డి సర్కారు కొలువుదీరిన తర్వాత కూడా డీజీపీగా రవి గుప్తానే కొనసాగడానికి కారణం ఏంటి, అసలు తెర వెనుక జరిగినటువంటి రాజకీయం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? సో ఒకటి, రవి గుప్తాని ఎన్నికల కమిషన్ నియమించింది డీజీపీగా. ఎందుకు అంజనీ కుమారు రిజల్ట్ మొత్తం పూర్తి కాకుండానే ఈయన వెళ్ళి రేవంత్ రెడ్డిని అభినందించడం, మహేష్ భగవత్ అలాగే అంజనీ కుమార్ ఇద్దరు పోయి ఇంకొక ఆఫీసర్ ముగ్గురు పోయేసి అభినందించడం, దీన్ని ఎన్నికల కోడ్ కింద పరిగణించి సీరియస్గా ఎన్నికల కమిషన్ ఆయన సస్పెండ్ చేయడం జరిగింది అంజనీ కుమార్ని. ఆ ప్లేస్లో ఎలక్షన్ కమిషన్ సీనియారిటీ ఎవరుంటే వాళ్ళని నియమించమని చెప్పి చీఫ్ సెక్రటరీ చెప్తే, చీఫ్ సెక్రటరీ ఆ రోజున ఎన్నికల కమిషన్, చీఫ్ సెక్రటరీ కాదు ఎన్నికల కమిషను సీనియారిటీ లిస్టులో ఉన్నటువంటి రవి గుప్తాని నియమించడం జరిగింది. సో ఆ నియమించారు, తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేసింది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు, 7వ తారీఖున చేశారు. అప్పటి వరకు ఆయన ఉన్నారు. సో నెక్స్ట్ డీజీపీ ఆయన కంటిన్యూ అవుతాడా లేదా అనేది చాలా విస్తృతంగా చర్చ జరిగింది. అవును, రవి గుప్తా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ అంజనీ కుమార్ని తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఆ రోజు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళినందువల్లే ఆయన సస్పెండ్ అయ్యాడు కదా అంజనీ కుమార్. సో కాబట్టి మళ్ళీ ఆయన్ని డీజీపీగా నియమిస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే చాలా బలంగా నడిచింది. సో రవి గుప్తా ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఏర్పాట్లు కానీ ఈ వారం రోజుల పాటు మొత్తం ఆయన వారం 10 రోజుల నుంచి కూడా ఆయనే చూస్తూ ఉన్నారు. సో ఆయనే మొత్తం చూస్తూ ఉన్నారు. ప్లస్ రవి గుప్తా సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, రవి గుప్తా సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఆయన వేరే రేవంత్ రెడ్డి ఇంట్రెస్ట్ మీద వేరే వాళ్ళని అపాయింట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. చాలామంది పేర్లు మనం చెప్పాం, రతన్ అని, తర్వాత సివి ఆనంద్, ఇలా రకరకాల పేర్లు మనం ప్రాబబిలిటీస్లో తీసుకున్నాం. కానీ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన మరుసటి రోజే ఈ డీజీపీని రవి గుప్తాని పర్మనెంట్ డీజీపీగా కంటిన్యూ చేస్తూ స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చేశారు. దాంతోపాటు ఐపీఎస్లందరినీ కూడా చాలామందిని మారుస్తూ అంజనీ కుమార్ని రోడ్ సేఫ్టీ డీజీగా వేయడం జరిగింది, రోడ్ సేఫ్టీకి మార్చడం జరిగింది. అలాగే మహేష్ను కూడా ఆయన కూడా లూప్ లైన్లో పెట్టడం జరిగింది. లూప్ లైన్ మీన్స్ నాన్ ఫోకల్ పోస్ట్లో ఆ రోజు రేవంత్ రెడ్డిని ఎవరైతే అభినందించడానికి వెళ్ళారో వాళ్ళని ఆల్మోస్ట్ సైడ్ పోస్ట్ అంటే నాన్ ఫోకల్ పోస్ట్లో వేయటం జరిగింది. సో సివి ఆనంద్కి కూడా ఏదో సిఐడి అది ఇచ్చినట్టున్నారు. సో ఎనీహో నాన్ ఫోకల్ పోస్ట్కి వీళ్ళని పంపించారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఎవరైతే ఫోకల్ పాయింట్స్లో ఉన్నారో వాళ్ళని నాన్ ఫోకల్ పాయింట్స్లోకి పంపించినట్టు మనకు తాజాగా జరిగినటువంటి ఐపీఎస్ల బదిలీల గురించి అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే డీజీపీ గురించి. సరే, మిగతా ఐపీఎస్లు బదిలీలు ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి, కానీ రవి గుప్తాకి ఎలా వచ్చింది, డీజీపీకి కంటిన్యూ కావడానికి అవకాశం ఎలా వచ్చింది? కాంగ్రెస్ పార్టీలో డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఈ 2 పదవులు లాబింగ్ నడుస్తుంది. కాంగ్రెస్లోనే కాదు, జనరల్గా లాబింగ్ నడుస్తుంది. బట్ ప్రాంతీయ పార్టీ స్ట్రాంగ్గా బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళని ఇవ్వడం జరిగింది. ప్లస్ కేంద్ర ప్రభుత్వంలో లైజనింగ్ చేసుకున్నాడు అప్పుడు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం లైజనింగ్ చేసుకుని చేశారు. అలాగే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చుకున్నారు. అలాగే రిటైర్ అయినటువంటి వాళ్ళని కంటిన్యూ చేశారు కేసీఆర్. అంటే గవర్నమెంట్ ఏదంటే అది చేసేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు అలా ఉండదు. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో డీజీపీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ నియామకం విషయంలో కొంత ఏఐసిసి కూడా జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే జోక్యం అంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద ప్రెజర్ అయితే చేయదు, కానీ ఎంతో కొంత రికమెండ్ చేయడమో లేదంటే ప్రతిపాదించడమో ఇలాంటివి ఉంటాయి, ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేషనల్ పార్టీ కాబట్టి. సో బీజేపీలో కూడా ఉంటుంది అది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఉంటుంది అది. గవర్నర్లు నియమించడం కానీ, అంటే కేంద్ర ప్రభుత్వానికి నచ్చినటువంటి గవర్నర్ని నియమించడం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి నచ్చినటువంటి చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేయడం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డీజీపీని నియమించడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే సీఎంకి ప్యారలల్గా ఉండేటువంటి పోస్టులు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఈ పోస్ట్ చాలా ఇంపార్టెంట్. రవి గుప్తాకి ఎలా వచ్చింది,
అని అంటే ఫస్ట్ ఆయన బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. ఆయన బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే కనుక కేరళ బేస్డ్, కేరళ నేటివ్ ఆయన. కేరళలో మధ్య తరగతికి లోపల అంటే ఆల్మోస్ట్ పేద కుటుంబానికి సంబంధించినటువంటి రవి గుప్తా. వాళ్ళ ఫాదర్ ఏదో చిన్న బిజినెస్ చేసుకునేవాళ్ళు. సో దాంతో ఆయన చదువుకుంటూ ఆయన గవర్నమెంట్ స్కూల్లోనే చదివి ఆ తర్వాత సివిల్స్ రాయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన 1986లో ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చి అక్కడ యూపీపీఎస్సీ ప్రిపేర్ అయిపోయి సివిల్స్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి సివిల్స్ ఎగ్జామ్ రాశారు. 4 సార్లు సివిల్స్ రాస్తే 4వసారి ఆయన సెలెక్ట్ కావడం జరిగింది. ఫోర్త్ టైం సెలెక్ట్ అయ్యారు. 1990 బ్యాచ్ ఆయన తెలంగాణ క్యాడర్ కింద వచ్చారు ఇక్కడికి. సో 1990 బ్యాచ్ ఐపీఎస్ ఆయన. సో ఆయన అనేకమైనటువంటి పదవులు నిర్వహించాడు తెలంగాణలో. ఆయన నిర్వహించినటువంటి వాటిలో ప్రధానంగా ఏసీబీ చీఫ్గా కూడా ఉన్నారు ఆయన. ఏసీబీకి సంబంధించి అవినీతి నిరోధక శాఖకు సంబంధించి. ఆ తర్వాత ఈ రీసెంట్గా జరిగినటువంటి డెవలప్మెంట్స్లో ఆయన డీజీపీ కావడం జరిగింది. సో కేరళకు సంబంధించినటువంటి కేరళ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రవి గుప్తా ఇప్పుడు డీజీపీ కావడం జరిగింది. అంటే దీని వెనుక ఢిల్లీ లాబింగ్ నడిచింది అనేటువంటిది ఒకటి. ఢిల్లీలో ఉండేటువంటి ఒక ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఒకళ్ళు ఈ మొత్తం లాబింగ్ చేశారు కంటిన్యూ కావడానికి. అలాగో డీజీపీగా ఉన్నారు. సో ఎలాగో డీజీపీగా ఉన్నారు కాబట్టి దాన్ని రిమార్క్స్ ఏం లేవు కాబట్టి కంటిన్యూ చేయడానికి ఆయన్ని ఢిల్లీ లాబింగ్ నడిచింది. అది కూడా ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఒకళ్ళు నడిపారు. ప్లస్ కేరళకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది లీడర్లు కూడా సపోర్ట్ చేశారు అనేది వినిపిస్తుంది. సో అందుకే చెప్తుంది చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీలు కానీ ఇన్ఫ్లుయెన్స్ ఇండైరెక్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇది పైగా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? సండే వెళ్ళారు. సో మండే ఉన్నారు అక్కడ. మండే ఉన్నారు. ట్యూస్డే నిన్న అంటే మంగళవారం రోజు ఉదయానికల్లా అపాయింట్మెంట్స్ వచ్చేసినాయి. అంటే ఢిల్లీ వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి అపాయింట్మెంట్ అనుకోవచ్చు దీన్ని. ఢిల్లీ వెళ్ళిన తర్వాత మొత్తం మాట్లాడుకొని ఈ మొత్తం ఐపీఎస్లు కానీ ఎన్ని సెట్ చేశారు అని చెప్పేసి అనిపిస్తుంది. సో అది కోయిన్సైడా లేదంటే యాదృచ్ఛికమా లేదంటే ఏదైనా కానీ మొత్తానికి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండగానే ఈ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఏఐసిసిది ఏదైనా ప్రమేయం ఉండొచ్చు. ఏఐసిసిలో ఉన్నటువంటి కేరళకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ప్లస్ ఏఐసిసిలో ఉన్న ఒక ప్రధాన కార్యదర్శి ఎవరైతే రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడిని ఇవ్వడానికి అప్పట్లో సహకారం అందించారో ఆ వ్యక్తి సూచన మేరకు ఆ లీడర్ సూచన మేరకు రవి గుప్తాని కంటిన్యూ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు అనేది ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. ఓకే, ఆ నిర్ణయం రేవంత్ రెడ్డికి సమ్మతమేనా అంటే ఏం చెప్తారు? అంతే కదా, రేవంత్ రెడ్డికి సమ్మతం అయితేనే దాని ఓకే అయింది. సో రవి గుప్తా వల్ల రేవంత్ రెడ్డికి ఏం ఇబ్బంది లేదు. హానెస్ట్ ఆఫీసరు ఆయన కూడా. సో ఆయనకి రిమార్క్స్ ఏం లేవు. గుడ్ ట్రాక్ రికార్డ్ ఉంది. సో కాబట్టి జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈయన ప్రయారిటీలో ఉండేటువంటి లిస్టులో ఆల్రెడీ వేసేసుకున్నారు. కొత్త శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ సిపికి వేసుకున్నారు. సుధీర్ బాబును ఆయన్ని సైబరాబాద్కి ఏదో వేసుకున్నట్టున్నారు. ఇలా కొన్ని ట్రాన్స్ఫర్స్ చేసేసారు, అయిపోయినాయి. సెకండ్ గ్రేడ్లో ఉండేటువంటి పోస్టులన్నీ అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళారు. అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి సెకండ్ లేయర్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ హెడ్స్ అన్నింటినీ అపాయింట్ అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత డీజీపీ క్యాడర్లో ఉండేటువంటి అధికారుల యొక్క బదిలీలు జరిగినాయి. మొత్తం బదిలీలన్నీ కూడా డీజీపీ హోదాలో ఉన్నటువంటి వాళ్ళ సివి ఆనంద్ కానీ వీళ్ళందరూ కూడా డీజీపీ హోదాలో ఉన్నటువంటి వాళ్ళయే ట్రాన్స్ఫర్లు జరిగినాయి. ఈ లిస్టు చూస్తే వాళ్ళు వచ్చింది కదా లిస్ట్ అందరిది, దాదాపు ఒక 7-8 మంది లిస్ట్ వచ్చింది. అందరూ డీజీపీ హోదాలో వాళ్ళే. కాబట్టి ఇది ఈ కీలకమైన డెసిషన్ తీసుకోవడానికి అక్కడికి ఢిల్లీ వెళ్ళి ఉంటారు అనేది ఒకటి. పైగా కాంగ్రెస్ అక్కడి నుంచి ఏఐసిసి పిలుపు మేరకే వెళ్ళాడని చెప్పి కూడా మనకు తెలుసు కదా. ఏఐసిసి పిలుపు మేరకే ఢిల్లీ వెళ్ళారు రేవంత్ రెడ్డి అని. సో బహుశా అక్కడ ఏదన్నా ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. ఆయన ఢిల్లీలో ఉండగానే ఈ ఆర్డర్స్ వచ్చినాయి అంటే ఆ ఢిల్లీలో లాబింగ్ ఏదో జరిగింది, కేరళ లాబింగ్ ఏదో సంథింగ్ జరిగింది. సో పైగా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు రవి గుప్తా. గుడ్ ఆఫీసర్, గుడ్ ట్రాక్ రికార్డ్ ఉంది. సో ఆయనకి అందరూ సాధక బాధకాలు తెలుసు. ఇవన్నీ గుడ్ క్వాలిటీస్ ఉండడంతో పాటు ఏఐసిసిలో కూడా ఈయనకు కీలకమైనటువంటి లీడరు ఒక అతను చక్రం తిప్పారు. సో ఫలితంగా ఈయనకి డీజీపీగా కంటిన్యూ అయ్యే అవకాశం వచ్చిందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.